హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'రాజా సాబ్' నుండి సెకండ్ థియేట్రికల్ ట్రైలర్ అయితే విడుదలైంది. ట్రైలరు ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 3 సంవత్సరాల మారుతి కష్టమైతే కనిపిస్తుంది. ఎందుకు 3 సంవత్సరాల మారుతి కష్టం కనిపిస్తుంది అన్నానంటే మొన్న 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఒక మాట చెప్పారు. ఈ సినిమా గాని హిట్ అవ్వకపోతే నా ఇంటి అడ్రెస్ మణికొండలో ఉంది. అడ్రెస్ పెడతాను రండని హాట్ కామెంట్స్ అయితే చేశాడు. ఈ థియేట్రికల్ ట్రైలర్ చూడగానే నిజంగా ఆయన చెప్పిన మాట వర్కౌట్ అయ్యేలా ఉందనిపిస్తుంది. ఒక్కసారి ఈ థియేట్రికల్ ట్రైలర్ గమనిస్తే ప్రభాస్ తాత కనకరాజు, ప్రభాస్ నాన్నమ్మ గంగమ్మ. ఈ కనకరాజు కోరికలు తీరకుండానే చనిపోతాడు. చనిపోయిన తరువాత ఆ గంగమ్మని, ఆ గద్వాలని, ఆ ఇల్లు చుట్టూ ఉంటాడు. అయితే ఈ గంగమ్మ, ఈ కనకరాజు మధ్యన ఏముంది? ఎందుకు ఆ ఇల్లు వదలట్లేదు? మధ్యలో ప్రభాస్ ఎలా ఎంట్రీ ఉంటుంది? వీళ్ళిద్దరు ప్రాబ్లమ్ని క్లియర్ చేశాడా? మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ అయితే థియేటర్లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అయితే అదిరిపోయాయి. ప్రభాస్ లుక్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ మూవీకి మహా అయితే 250 నుంచి 300 లోపే బడ్జెట్ ఉంటుంది. ఆదిపురుషుకైతే 600 కోట్లు బడ్జెట్ పెట్టారు. గ్రాఫిక్స్ అయితే ఏం బాగోలేదు. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో మారుతి ఎలా కంప్లీట్ చేశాడు ఈ విఎఫ్ఎక్స్ అయితే అర్థం కావడం లేదు. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు అసలు ప్రభాస్ అన్న 'కల్కి', 'సలార్' పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తరువాత బడా మూవీ, బడా డైరెక్టర్, బడా ప్రొడక్షన్లో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే మారుతికి అవకాశం ఇచ్చారు. మారుతి ఇప్పటి వరకు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు, ఒక పెద్ద హీరోతో కూడా చేయలేదు. వెంకటేష్ గారితో చేశారంటే అది ఓల్డ్ ఇయర్ అనుకో. కానీ ఆయన ఇప్పటి వరకు 50 కోట్లు బడ్జెట్ మూవీ కూడా చేయలేదు. అలాంటి అతనికి 300 కోట్లు బడ్జెట్ మూవీ చేతులు పెట్టి ప్రభాస్ అన్న అయితే బుక్ అయిపోయాడని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే 1000 కోట్లు మూవీ ప్రభాస్ అన్న ఖాతాలో ఇంకొకటి పడబోతుందని అభిమానులు అయితే బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వరకు ప్రభాస్ అన్న 1000 కోట్ల మూవీలో 'బాహుబలి 2', 'సలారు', 'కల్కి' దాంతోపాటు ఈ 'రాజా సాబ్' చేరుతుందని బలంగా ఫిక్స్ అయితే అవడం జరిగింది. థియేట్రికల్ ట్రైలర్లో హైలైట్స్ ఏంటంటే ప్రభాస్ అన్నకి మొసలికి ఒక ఫైట్ ఉంటుంది. ఆ మొసల్ని భూమికేసి నేలకైతే కొట్టడం జరుగుతుంది. ఒక డైనోసర్ ఇంకో డైనోసర్తో కొట్లాడినట్లు ఉంది. అదొకటైతే హైలైట్గా ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే ప్రభాస్ తాత కనకరాజు ఎంట్రీ అయిన తర్వాత భూతాలు ఒక్కసారి వచ్చి మాయమవుతాయి. ఆ గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకో హైలైట్ ఏంటంటే ప్రభాస్ నాన్న గంగమ్మ ఈ థియేట్రికల్ ట్రైలర్ స్టార్టింగ్లో చాలా పద్ధతిగా ఏడుపు అంటే ఈ టైప్లో అయితే చూపించాడు. తర్వాత మధ్యలో ఒక పవర్ఫుల్ లేడీగా అయితే చూపించడం జరిగింది. అదొకటైతే హైలైట్గా ఉంది. ఇంకా ఈ ట్రైలర్ లాస్ట్లో అయితే ప్రభాస్ అన్న జోకర్ క్యారెక్టర్లో అయితే ఎంట్రీ ఉంటుంది. అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా అయితే ప్లాన్ చేశాడు మారుతి. ప్రభాస్ అన్న ఈ సినిమాలో డబుల్ క్యారెక్టర్ అయితే నటిస్తున్నారు. మనం ఆల్రెడీ 'రాజా సాబ్' క్యారెక్టర్ చూసాము. ఏందిరా మీ బాధ, పుట్టలో చేలు పెడితే కుట్టకుండా ఉండడానికి నేనేమో చీమనా, రాక్షసుడిని, 'రాజా సాబ్' రాక్షసుడిని అంటూ ఆ గర్జించడం మనం చూసాము. ఇది ఒక హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇటు దెయ్యాలు, ఇటు ఎంటర్టైన్మెంట్లు, ముగ్గురు హీరోయిన్లు, ప్రభాస్ అన్న డబుల్ క్యారెక్టర్లు, అలాగే అన్నిటికంటే గ్రాఫిక్స్లు ఇవన్నీ చూస్తుంటే ఈ సంక్రాంతికి మాత్రం మారుతి గారు మనకి వర్తు అనిపించేలా అయితే ఉండబోతుంది. మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ప్రభాస్ అన్న ఎన్నో పెద్ద సినిమాలు చేశాడు. 'బాహుబలి', 'సలార్', 'కల్కి' ఎన్నో భారీ బడ్జెట్ మూవీలు చేశాడు. కానీ ఎప్పుడు ఆడియో ఫంక్షన్లో కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు. మైక్ తీసుకునేవారు, హాయ్ డార్లింగ్స్ అనేవారు. 2-3 ముక్కలు మాట్లాడేసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి చిన్న లాస్ట్లో చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం దాదాపుగా 10 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిందే కాక ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. దాంతోపాటు ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ఇప్పటి వరకు మీరు చూసుండరు. అది ఒక కొత్త క్లైమాక్స్. హర్రర్ కామెడీలో ఇది ఒక కొత్త క్లైమాక్స్ అని చెప్పడం జరిగింది. ఇంకా మారుతికి ఏమన్నారంటే, మారుతి ఈ క్లైమాక్స్ నువ్వు పెన్నతో రాసావా లేకపోతే మిషన్తో రాసావా అని అడగడం అయితే జరిగింది. ప్రభాస్ అన్న అలా మాట్లాడేసరికి అటు అభిమానుల్లోనూ ఇటు టీఎఫ్ఐ అభిమానుల్లోనూ కొత్త క్యూరియాసిటీ అయితే పెరిగింది. అసలు ఏంటా క్లైమాక్స్, ఏంటా కొత్తదనం అని. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి డైనోసర్ వస్తుందని చెప్పడం అయితే జరిగింది. మారుతి స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కరెక్ట్గా చేసి హిందీలో బెటర్ టాక్ వస్తే ఈ సినిమా, ఈ 'రాజా సాబ్' సినిమా రికార్డుల సాబ్గా మారే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.